చివరికి ట్రంప్ వెనకడుగు వేయాల్సి వచ్చింది. సుంకాల విషయంలో కావచ్చు, గ్రీన్లాండ్ విషయంలో కావచ్చు, భారత విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా కూడా వ్యతిరేకం ఒక్కసారిగా ఎక్కువయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ఇప్పుడు నాటో కూటమి సెక్రటరీ మార్క్ రుట్టేతో మాట్లాడిన తర్వాత సుంకాలు విధించడం లేదు, ఒక ఫలప్రదమైనటువంటి మీటింగ్ జరిగింది, అలాగే కొన్ని ఫ్రేమ్వర్క్ చేశాం, ఆ ఫ్రేమ్వర్క్లో భాగంగా అన్ని దేశాలు లాభాలు పొందాలంటే ఈ సుంకాలు వేయకూడదు, అందుకే ఈ సుంకాల విషయంలో వెనక్కి తగ్గాను, సుంకాలు ఇప్పుడు వేయడం లేదు, గోల్డెన్ డ్రోన్ గురించి ఇప్పుడు చర్చలు జరుపుతున్నామంటూ ఏదేదో చెబుతున్నాడు ట్రంప్. వాస్తవానికి తనను తాను సమర్థించుకుంటున్నాడు. ఏం చేసినా సరే ఒకసారి సుంకాలు అంటాడు, ఒకసారి వెనక్కి తగ్గుతాడు. ఎందుకు? యూఏ దేశాలన్నీ కూడా ఇప్పుడు చాలా గట్టిగా పట్టుబట్టేశాయి. ఇవన్నీ కూడా ఒక్కోవైపు వచ్చేస్తున్నాయి. మా మీద సుంకాలు విధించినటువంటి ఏ దేశమైనా సరే మేము కూడా అదే విధంగా సుంకాలు విధిస్తాం. కాబట్టి మీరు మాత్రమే సుంకాలు విధిస్తారని ఏదో తెగ సంబరాలు చేసుకోకండి. పైగా నాటో దేశమైనటువంటి డెన్మార్క్ మీదే మీరు ఇంత రుబాబు చేస్తే రేపు భవిష్యత్తులో మీ మీద మాకు ఎలా నమ్మకం ఉంటుంది? డెన్మార్క్ అధీనంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ని మీరు ఏ విధంగా స్వాధీనం చేసుకుంటారు అంటూ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఒక్కతాటిపైకి రావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. మార్క్ రుట్టే కూడా అదే చెప్పాడు. ఇప్పుడు ఖచ్చితంగా నాటో అయితే 2 ముక్కలు అవుతాయి. నాటో 2 ముక్కలు అయితే ప్రపంచ దేశాల ముందు నాటో అనేది ఒక చులకనైపోతుంది. ఏ నాటో దేశాన్ని చూసి ప్రపంచ దేశాలు భయపడ్డాయో ఈరోజు అదే నాటోని చూసి నవ్వుకుంటున్నాయి. ఈరోజు 3 సంవత్సరాల తర్వాత నువ్వు దిగిపోతావు, ఆ తర్వాత వచ్చేటటువంటి ప్రభావం అమెరికా మీద పడుతుంది, నాటో మీద పడుతుంది. ఇప్పటికే మిగతా దేశాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళిపోతున్నాయి. చైనా లాంటి దేశాన్ని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? సో ఇప్పుడు మీరు సుంకాలు విధిస్తే అది తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, ప్రతికూల ప్రభావం అని ఇప్పుడు మార్క్ రుట్టే చెప్పడం. అలాగే యూఏ దేశాలన్నీ కూడా ట్రంప్ మీద ఒకేసారిగా దాడి చేయడం, అంటే మాటల యుద్ధం చేయడం దావోస్లో. మొత్తానికి ట్రంప్ అయితే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ సుంకాలు వేయడం లేదు. గ్రీన్లాండ్ మీద కూడా సైనిక చర్య ఏదైతే ఉంటుందో అది చేయడం లేదు. కాకపోతే దాని మీద నాకు కొన్ని హక్కులు కావాలి. ఇప్పుడు గ్రీన్లాండ్ని అడగడం అనేది చాలా చిన్న కోరిక నాది. ఎందుకంటే మేము ఎన్నో రోజులుగా కాపాడాం, నాటో దేశాలను కాపాడాం. మేము కూడా గ్రీన్లాండ్ని అడగడం అనేది పెద్ద ఇష్యూ చేస్తున్నారు, కానీ అది చిన్న కోరిక. అది సరే, మీకు ఇష్టం లేదు కాబట్టి నేను దాడి చేయడం లేదు అని చెప్తున్నాడు ట్రంప్.